జస్ట్ ఇప్పుడే గేమ్ చేంజర్ 4 గంటల షో చూసి వచ్చాను. నా స్టైల్లో రివ్యూ చూద్దామని ట్రై చేశాను. సినిమా ఓపెనింగే ఒక థ్రిల్లర్తో స్టార్ట్ అవుతుంది. హీరో ఇంట్రొడక్షన్ సూపర్. ఐపీఎస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ అవుతాడు. తర్వాత లవ్ స్టోరీ, ఎక్సలెంట్ ఇంటర్వెల్, ఫాలోడ్ బై బ్యాక్ డ్రాప్ స్టోరీ. తర్వాత ఫైట్ బిట్వీన్ ఐఏఎస్ అండ్ ఆస్పిరెంట్ చీఫ్ మినిస్టర్. ఇది ఓవరాల్ స్టోరీ. దీనిలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లాట్ ఆఫ్ కామెడీ situations are there. They played well. Will not feel bored. ప్లాట్కి వచ్చేటప్పటికి హీరో బ్యాక్డ్రాప్లో తను ఓన్గా ఎలివేట్ అయ్యే సిచ్యువేషన్లో ఇంకో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాడు ఆ లెవెల్కి. సో ఆ క్యారెక్టర్ కంప్లీట్గా హీరోని పతనానికి దారితీస్తుంది. ఆ క్యారెక్టర్ డిసెండెంట్ మళ్ళా అదే ఆస్పిరెంట్. సో ఓవరాల్గా ట్విస్ట్ టర్న్స్ ఉన్నాయి. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ టర్న్ ఎక్సైట్మెంట్ ఈజ్ పీక్ ఉంటుంది. బట్ ఆ తర్వాత ప్లాట్ చాలా రెగ్యులర్ సీన్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. బట్ హైలీ డిసప్పాయింటెడ్ థింగ్ అంటే మోస్ట్ లవ్డ్ వన్ సాంగ్ నానా హైరానా. ఎందుకో చివరి దాకా కూడా వెయిట్ చేసినా కానీ ఇది ఎక్కడ రాదు. నానా హైరానా చివరికి చూస్తే తీసేశారు, సాంగ్ లేదు. అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. రెండోది లాస్ట్కి వచ్చేప్పటికి ఏందో స్టోరీ లెంత్ ఎక్కువైందనో సీన్స్ మొత్తాన్ని తప్ప క్లోజ్ చేసేసి సడన్గా ఎండ్ టైటిల్ వచ్చేస్తాయి. ఎగ్జిట్ ఫీలింగ్ అనేది హై ఎండ్లో క్లోజ్ అయినట్టుగా అనిపించదు. పర్ఫార్మెన్స్ గురించి చెప్తే దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ఇక్కడ స్పెషల్ అపీరెన్స్ అంటే అంజలి క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయము. బట్ ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్ క్యారెక్టర్. అలానే బ్యాక్ డ్రాప్లో జరిగేది ఫస్ట్ అది లెంత్ చాలా తక్కువ ఉంది. అది కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఎక్స్టెండ్ ఉండినట్టే, ఆ స్టోరీకి ఎలివేషన్ ఉండినట్టే బ్యాక్ డ్రాప్లో ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్గా ఉండేది సినిమా. ఓవరాల్గా అయితే ఎక్కడ కూడా మనం ఏదో మరీ బోరింగ్గా అలా ఫీల్ అవ్వము. సినిమా ఎక్సెప్షనల్గా ఉంటుంది. సాంగ్స్ అసలు అయితే థియేటర్లో డెఫినెట్గా వర్త్ వాచింగ్. సాంగ్స్ గురించి అయితే నానా హైరానా సాంగ్ లేకపోవడం అత్యంత డిసప్పాయింటింగ్ థింగ్. అండ్ లాస్ట్కి వచ్చేపాటికి స్టోరీని బికాస్ ఆఫ్ లెంత్ వల్ల ఏమో కానీ కుదించేసి సడన్గా ఎండ్ టైటిల్స్ వస్తాయి. అరే ఫస్ట్ మనం అనుకుంది దెర్ ఇస్ ఎ సాంగ్ నానా హైరానా ఉంది, సడన్గా ఎలా క్లోజ్ చేస్తున్నాడు, ఏమన్నా సీక్వెల్ ఏమైనా ఉందా అనిపించింది ఒక టైంలో అయితే నాకు. బట్ ఆ లాస్ట్కి వచ్చేప్పటికి అడ్జస్ట్మెంటు, షూటింగ్స్ వాళ్ళు చేసింది లెంత్ చాలా ఎక్కువ ఉండొచ్చు. దాని సీన్స్ని అడ్జస్ట్ చేయటము, కుదించటంలో ఎడిటింగ్ వితిన్ దట్ 2.45 hours లాస్ట్లో కొంత మిస్ అయిపోయింది. అన్ని సీన్స్ కూడా కట్ చేసేసి ఈ సీన్ ఫినిష్ అవ్వట్లేదే అన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఓవరాల్గా అయితే వర్త్ వాచింగ్. మిస్డ్ నానా హైరానా సాంగ్. హడావుడి అన్నది లాస్ట్లో కనిపిస్తుంది. అది ఒక్కటి మాత్రం డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా గుడ్.